నమస్తే, నేను ఇందు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెనాలిలో అయితే పర్యటించారు. సో మరి నేపథ్యంలో రౌడీ షీటర్లను అయితే ఆయన పరామర్శించారు. అయితే గులకరాయ్ సతీష్ని కూడా ఏబీవీ గారు నిన్న పరామర్శించినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి డిప్యూటీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తెనాలిలో అయితే పర్యటించారు. సో మరి ఆయన రౌడీ షీటర్లను అయితే పరామర్శించారు. మరి అదే రోజున ఏబీవీ గారు గులకరాయ్ సతీష్ని గారిని కూడా నిన్న పరామర్శించడం జరిగింది. ఏమంటారు సార్ దీని గురించి? అంటే ఒకటే రోజు రెండు సంఘటనలు జరిగాయి, ఇద్దరిని పరామర్శించారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే తెనాల్లో మాజీ ముఖ్యమంత్రి, బెజవాడలో మాజీ ఐపీఎస్, తెనాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రౌడీ షీటర్ల కుటుంబాలని పరామర్శించారు. బెజవాడలో మాజీ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావు గులకరాయి బాధితుడిని పరామర్శించాడు. అంటే అది పరామర్శే, ఇది పరామర్శే. ఆయన మాజీయే, ఈయన మాజీయే. ఒకే రోజు ఈ రెండు ఘటనలు ఎలా చూస్తారంటే, ఇవాళ రౌడీ షీటర్ల పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, వాళ్ళ పైన ఒక్కొక్కడి పైన 15 కేసులు, 11 కేసులు, 9 కేసులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏంటి, వాళ్ళు ఒకడినేమో పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్ అంటాడు, ఒకడినేమో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు అంటాడు, ఒకటి చెల్లెలేమో ఇంజనీరింగ్ చదువుతోంది అంటాడు. ఇవాళ అతనేంటి, నిన్నటి ఆ తెనాలి పరామర్శ ద్వారా ప్రజలకి ఏ సందేశం ఇచ్చాడు అంటే, నేను రౌడీ షీటర్లకి ఇవాళ ఒక రక్షకుడిని అంటాడు నాడా. వాళ్ళ మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో పరామర్శలు ఎలా ఉండబోతున్నాయి? ఎక్కడ ఏ రౌడీ షీటర్ని జైల్లో వేసినా నేను ఉన్నానంటూ జగన్మోహన్ రెడ్డి అక్కడ వెన్నుదన్నుగా నిలబడతాడా? ఏం కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి? రౌడీయిజం జిందాబాద్ అంటాడా? గుండాల రక్షకుడనే బిరుదా? ఇప్పుడు ఎందుకంటే మనం చూసాం ఆ కేసులు కూడా ఎప్పుడు పెట్టిన కేసులవి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా పెట్టిన కేసులు. ఒక జిల్లాలో కాదు, 3 జిల్లాల్లో కేసులు. ఏది గుంటూరు, తెనాలి, అదే మన బాపట్ల, లేకపోతే ప్రకాశం జిల్లాలో వీళ్ళ మీద కేసులు. ఒక 6 పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. అమర్తులూరు, లేకపోతే తాడికొండ, తెనాలి, అసలు టంగుటూరు, నీకు 6 పోలీస్ స్టేషన్లో ఇన్ని కేసులు ఉంటే అతను ఏమంటాడు, నేను పరామర్శకు వస్తున్నానని ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేశాడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వాళ్ళ పైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయ్యింది. అంటే రౌడీ షీట్, అదే హిస్టరీ షీట్ ఓపెన్ చేసింది ఎవరు? జగన్ టైంలోనే. అంటే ఇప్పుడు ఇవాళ వాళ్ళందరి కుటుంబాలకి ఈయన వెళ్ళి పరామర్శించడం ద్వారా కేసులుంటే మాత్రం మీరు నడి రోడ్డు మీద కొడతారా అంటాడు. అంటే ఇప్పుడు నువ్వు కొట్టించావు, మరి ఎవరిని? అసలు నువ్వు ఎంపీని కొట్టించావు. రఘురామకృష్ణరాజు ఆయన ఇవాళ మాట్లాడుతూ ఏమన్నాడు, ఆ సునీల్ కుమార్ బ్యాచ్ నన్ను 5 దశల్లో 125 దెబ్బలు కొట్టారన్నాడు అరికాళ్ళ మీద. ఆయన ఎవరు? ఎంపీ. అంటే అది పోలీస్ వ్యవస్థ సుందర రూపమా? ఇది పోలీస్ వ్యవస్థ వికృత రూపమా? నేను తెనాలిలో మాట్లాడుతూ ఈ తెనాలి ఘటన ఏపీ పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి నిదర్శనం అన్నాడు. ఏది వికృత రూపం? వీళ్ళెవరు? రౌడీ షీటర్లు. అంటే రౌడీ షీటర్లను పోలీసులు కొట్టడం వికృత రూపమా? లేదు ఎంపీ రఘురామకృష్ణరాజుని 125 దెబ్బలంట లాఠీలతో అరికాళ్లపై, అది వికృత రూపమా? ఇప్పుడు వీళ్ళని కొట్టడం మరి వీడియో తీసి మరి ఎవరికి చూపించాల, సీఎంకో లేకపోతే హోమ్ మినిస్టర్కో. అప్పుడు రఘురామకృష్ణరాజును కొట్టడం వీడియో తీసి జగన్మోహన్ రెడ్డికి చూపించారని అప్పట్లో వార్తలు. ఏదైనా పోలీసులు కొట్టడాన్ని మనం సమర్థించాం. అది ఎవరిని కొట్టే హక్కు పోలీస్కి లేదు, అది వాస్తవమే. కానీ మరి నువ్వు చేసింది ఏంటి? ఆ రోజు మరి దళిత వైద్యుడు విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద నువ్వు అసలు రెక్కలు విరిచి కట్టి బట్టలు లేకుండా ఆయన్ని చొక్కా ఇప్పదీసి కొట్టారు నడి రోడ్డు మీద. అది కూడా ఇప్పుడు ఇది నడి రోడ్డు మీద కొట్టినందుకు నువ్వు ఇంత మరి గావు కేకలు పెడుతున్నావే, ఆ రోజు ఎందుకు పెట్టలా ఆ కేకలు? అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఒక రకంగా ఉంటాడు, ప్రతిపక్షంలోకి వస్తే ఒక రకంగా ఉంటాడా?
అంటే జగన్మోహన్ రెడ్డి డాక్టర్ని కొడితే గావు కేకలు పెట్టడా, రౌడీ షీటర్లను కొడితేనే గావు కేకలు పెడతాడా, ఎంపీని కొడితే ఆనందంగా వీడియో చూస్తాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆ టిపికల్ మైండ్ సెట్, అతని మనస్తత్వం ఇవాళ జనం అసలు అర్థం చేసుకోలేని పరిస్థితి. ఇదెక్కడి మనస్తత్వం? మరి నేపథ్యంలో మీది రెడ్ బుక్ రాజ్యాంగం అయితే మాది బ్లూ బుక్ రాజ్యాంగం అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే రెడ్ బుక్, బ్లూ బుక్, ఇక్కడ రాజ్యాంగం మనకు తెలిసి రాజ్యాంగం ఒకటే, ఏది అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు ఎవడు చేసినా వాడిని లోపలేయటమే ఆ రాజ్యాంగం చెప్పేది. ఎవరు ఇవాళ ఈ రౌడీలు, గుండాలు, లేకపోతే ఈ లంపెన్ గ్యాంగ్స్, ఈ బ్లేడ్ బ్యాచ్, లేకపోతే ఈ చెడ్డీ బ్యాచ్, లేకపోతే గడ్డం బ్యాచ్, వీళ్ళందరి పేర్లు మనం కనుక ఏంటంటే మనకి అసలు ఎలా ఈ రాష్ట్రం ఒక నెరగాళ్ల స్వర్గంగా ఆ జగన్ 5 ఏళ్ల పాలనలో మారింది మనకు కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ ఏబీవీ వెంకటేశ్వరరావు ఏది బెజవాడ వేముల సతీష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఎంత హేయం, ఎంత నీచం. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఆ రోజు ఎన్నికల పర్యటనలో జగన్ మీటింగ్కి వీళ్ళందరినీ పిలుచుకెళ్లారని 200 రూపాయలు ఇచ్చారంట. వడ్డెర యువకులాళ్ళు, ఆ సింగ్ నగర్ బస్తీలో ఉండే పిల్లలు, వాళ్ళకి మరి 200 రూపాయలు ఇచ్చి మీటింగ్ తీసుకెళ్తే గజమాల వేశారు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ వాళ్ళు. ఆ గజమాలలో ఒక చోట ఎక్కడో ఇనప రింగ్ ఉంది. అంటే గజమాల అంత పెద్ద మాల కట్టేటప్పుడు కొద్దిగా వైరు వాడుతుంది. అది గీసుకుంది జగన్ తలకి, ఆ మేకు లాంటిది ఏదో. అది దాన్ని కాస్త ఏమని బిల్డప్ ఇచ్చారు, గులకరాయితో కొట్టినట్టుగా బిల్డప్ ఇచ్చి ఒక 5 పిల్లల్ని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి ఆ రోజు కస్టడీ. అతను ఎవరో సిఐ, అతనేంటి కాళ్ళు బారా జాపించి ఆ కాళ్ళ మీద కొట్టి బొండా ఉమా పేరు చెప్పండి, బొండా ఉమా పేరు చెప్తే A1గా బొండా నీ పేరు పెడతాం, A2గా బొండా ఉమా, A3గా లోకేష్, A4గా చంద్రబాబు పేర్లు పెడతాం, నిన్ను తప్పిస్తాం, నీకు 50 లక్షలు ఇస్తామని అతనికి వాళ్ళు మరి ప్రలోభాలు పెట్టినట్టుగా ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు ముందు ఆ కుటుంబం వాపోయింది. అంతకుముందు ఏబీ వెంకటేశ్వరరావు కోడికత్తి సీన్ కేసు, వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాడు. దళిత యువకులు, వీళ్ళు బీసీలు, వడ్డెర యువకులు, చిన్న పిల్లలు. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు పిల్లోడు అన్నాడు. జాన్ విక్టర్ పిల్లోడు అట కొడతారా? అవినాష్ రెడ్డి పిల్లోడు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా యువర్ ఆనర్ అంటాడు. అంటే సొంత బాబాయిని చంపినాళ్ళు జగన్ దృష్టిలో పిల్లోళ్ళు. లేకపోతే గంజాయి మాఫియా, లేకపోతే చైన్ స్నాచింగ్ మాఫియా, దోపిడీలు, దొంగతనాలు, తలల పగలగొట్టేవాళ్ళు, వాళ్ళు పిల్లోళ్ళు. ఎవరికి పాపం పిల్లోళ్ళని కొడతారా అంటాడు. ఎవరు పిల్లలు? ఇవాళ కోడికత్తి సీన్ కేసు ఎన్నేళ్ళు అయింది? 6 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు. ఇంతవరకు నువ్వు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు నిందితుడిగా సిబిఐ కోర్టు ఆ 12 కేసులకు వెళ్ళవు, లేకపోతే ఆ ఈడీ ఆ 9 కేసులకు వెళ్ళవు, వాటిల్లో నువ్వు నిందితుడివి. ఇక్కడ సాక్షివి, నీ మీదే కోడికత్తి సీన్ నిన్ను పొడిచాడని కదా. నువ్వు అప్పుడు పోయి ట్రీట్మెంట్ గందరగోళం చేసావు కదా, హైదరాబాద్ పోయి అక్కడేదో ట్రీట్మెంట్ చేయించుకుని హత్యాయత్నం అని మరి సానుభూతి ఓట్లు పొంది నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యావే. 5 ఏళ్లలో నువ్వు సాక్షిగా ఎన్ఐఏ నువ్వెందుకని వాంగ్మూలం ఇవ్వలేదు? అది గనక తప్పు అయితే, అది గనక నిజమైతే, అబద్ధం కాబట్టే నువ్వు 5 ఏళ్లుగా ఎగ్గొట్టావు. ఇప్పుడు ఇది ఏబీ వెంకటేశ్వరరావు అడిగాడు నిన్న ఏమని, ఇవాళ గులకరా ఇన్సిడెంట్ జరిగి ఎన్నాళ్ళు అయింది? సంవత్సరం 2 నెలలు. 2024 ఏప్రిల్ 13 ఇప్పుడు జరిగింది. ఇప్పటికి ఏప్రిల్ అయిపోయింది, ఇది జూన్. అంటే 14 నెలలైనా ఇంతవరకు నువ్వు సాక్షిగా వచ్చి అందులో ఎందుకని వాంగ్మూలం ఇవ్వలేదు? అంటే అబద్ధం. అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళి వాంగ్మూలం ఇస్తే నిన్ను అక్కడ న్యాయమూర్తి నఖశిఖ పర్యంతం నిన్ను నీ గుట్టు బయటపడుద్దని కోడికత్తి సీను విషయంలో వెళ్ళి నిజం చెప్పావు. లేదు ఇప్పుడు ఈ వేముల సతీష్ గులకరా ఇష్యూలో వెళ్ళి నిజం చెప్పావు. ఇవాళ ఎవరు తప్పుడాడు? ఇవాళ ఎవరు దొంగ? ఈ దొంగల బారి నుంచి ఇవాళ రాష్ట్రం విముక్తం కావాలి.
ఎవరు? ఈ గంజాయి, ఈ రౌడీలు, ఈ గుండాలు, వీళ్ళ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఆ బాధ్యత ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రిగా తీసుకోవాలి. ప్రజలు ఇచ్చారు ఆ బాధ్యత. మొగ్గలోనే తుంచకపోతే వీళ్ళు మానులుగా మారుతున్నారు. మొగ్గలో తుంచలేదు, ఇవాళ మానులు అయిపోయాయి. ఈ మానుల్ని నరికేయాలి. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? తులసి మొక్కలు అంటాడు. ఇప్పుడు జాన్ విక్టర్ ఒక తులసి మొక్క, జూనియర్ అడ్వకేట్ అంటాడు. జాన్ విక్టర్ ఎవరు? పిల్లోడు, అతను జూనియర్ అడ్వకేట్గా చేస్తున్నాడు అంటాడు. కల్లం హరికృష్ణారెడ్డి, అతను ఒక అడ్వకేట్. అతనేంటి, రాఫ్తాడెళ్ళి పరిటాల శ్రీరాముని చంపుతా అన్నాడు. లేకపోతే అంబటి రాంబాబు, ఆయన జూనియర్ అడ్వకేట్ కదా, ఆయన సీనియర్ అడ్వకేట్. ఆయన ఈ మధ్య నల్లకోట వేసుకుని వెళ్తున్నాడు కోర్టుకు కూడా. అంటే ఎలా వీళ్ళు అడ్వకేట్ల ముసుగులో, ఆయన ఎవరు? గవాస్కర్, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి ప్రధాన నిందితుడు, అతను ఒక అడ్వకేట్. మరి జూనియరో సీనియరో జగనే చెప్పాలి. అంటే వీళ్ళకి నల్ల కోట్లు ఎలా ఉపయోగపడుతున్నాయి? నేరాలు చేయండి, నల్ల కోట్ వేసుకోండి, జగన్మోహన్ రెడ్డి మీకు సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు జూనియర్ అడ్వకేట్ అని. రేపు పొద్దున తురకా కిషోర్ కూడా నల్ల కోట్ వేస్తాడా? ఏ విధంగా రౌడీలు ఇవాళ లాయర్లు అయిపోతున్నారు, గుండాలు ఎలా ఇవాళ న్యాయవాదులుగా మారుతున్నారు. తొండ ముదురుతోంది, ఊసర వెల్లులు అవుతున్నాయి. ఈ తొండలు, ఈ ఊసర వెల్లుల బారి నుంచి ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు కాపాడతాడా? పవన్ కళ్యాణ్ కాపాడతాడా? దేవుడే కాపాడతాడు. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే.